మొరిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులుంటారు, నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి. ఒక్కోసారి గుంటనక్క లాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం. ఇతరులకు గుంట తవ్వడానికి కాదు, ఇతరులు తవ్విన గుంటలో మనం పడకుండా ఉండడానికి. ఎంత మంచివాడిగా నటించినా శత్రువుని మాత్రం ఎన్నడూ నమ్మకండి. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు విప్పినా అది విషమే కక్కుతుంది. అనువుగాని చోట అదుకులమనరాదు. వర్ష ఋతువులో చెరువుల దగ్గర కప్పల బెకబెకలు ఎక్కువ వినిపిస్తాయి. అటువంటప్పుడు కోకిల తన పంచమ స్వరం వినిపించక మౌనంగా ఉండిపోతుంది. అంత మాత్రం చేత ఓడినట్లు కాదు. పశువులకు ప్రేమను పంచడం మాత్రమే తెలుసు, కానీ మనిషికి పశువులతో పోల్చడం తప్పని తెలుసుకోవాలి. పశువులు మనిషి కన్నా గొప్పవి. వాటికి మోసం, ద్రోహం, కుట్రలు చేయడం తెలీదు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దాన్ని పూర్తి చేయడమే సద్గుణం. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజుని చెయ్యరు, కానీ దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. పెద్దరికం అంటే అందరూ నీ మాట వినాలని గట్టిగా అరవడం కాదు, నీ మాట వినడానికి జనం ఎదురు చూడడం. కర్మఫలం ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది, కానీ సీతాఫలం మాత్రం ఈ సీజన్లోనే వస్తుంది. కాబట్టి తప్పకుండా తినండి, ఆరోగ్యానికి మంచిది. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి. అంటే ఇక్కడ గొప్పదనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరికి టైం వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా పుట్టి మాట్లాడతారు. లైఫ్ ఎన్నోసార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుతుంది. ఛీ, వేదవ జీవితం, చచ్చిపోవాలనిపిస్తుంది. లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అనిపిస్తుంది. ఈ మనుషులు వాళ్ళ డ్రామాలు నీకు చిరాకు తెప్పించొచ్చు. ఇవన్నీ నిజమే. ఇదంతా యూజ్లెస్. నిన్ను మోసం చేసిన వాడిని వదిలే.